అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనము ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందామండి. దయచేసి వాక్యాన్ని చివరి వరకు వినండి. అలాగే వాక్యం చదవడం రాని వారికి వాక్యాన్ని షేర్ చేయండి. 33వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందామండి. దైవజనుడైన మోషే మృతి నొందక మునుపు అతడు ఇశ్రాయేలీయులను దీవించిన విధానము ఇది. అతడు ఇట్లా నేను యెహోవా సినాయి నుండి వచ్చెను, శేయీరులో నుండి వారికి ఉదయించెను. ఆయన పారాను కొండ నుండి ప్రకాశించెను, వేవేల పరిశుద్ధ సమూహముల మధ్య నుండి ఆయన వచ్చెను. ఆయన కుడిపార్శ్వమున అగ్నిజ్వాలలు మెరీచుండెను. ఆయన జనములను ప్రేమించెను. ఆయన పరిశుద్ధులందరూ నీ వశమున నుందురు. వారు నీ పాదముల యొద్ద సాగిలపడుదురు, నీ ఉపదేశమును అంగీకరింతురు. మోషే మనకు ధర్మశాస్త్రమును విధించెను, అది యాకోబు సమాజ స్వాస్యము. జనులలో ముఖ్యులను ఇశ్రాయేలు గోత్రికులను కూడాను. అతడు యెషూరునులో రాజు ఆయెను. రుబేను బ్రతికి చావక ఉండునుగాక. అతన్ని వారు లెక్కింపలేనంత మంది అగుదురు. యూదాను గూర్చి అతడిట్లా నేను యెహోవా యూదా మనవి విని అతని ప్రజల యొద్దకు అతనిని చేర్చుము. యూదా బాహుబలము అతనికి చాలునట్లు చేసి అతని శత్రువులకు విరోధముగా నీవు అతనికి సహాయుడవై ఇందువు. లేవిని గూర్చి ఇట్లా నేను నీ తుమ్మీము నీ ఊరేము నీ భక్తునికి కలవు. మస్సాలో నీవు అతని పరిశోధించితివి. మురీబా నీళ్ళ యొద్ద అతనితో వివాదము పడితివి. అతడు నేను వాణ్ణి నెరుగనని తన తండ్రిని గూర్చియు తన తల్లిని గూర్చియు అనేను. తన సహోదరులను లక్ష్య పెట్టలేదు, తన కుమారుని ఎంచలేదు. వారు నీ వాక్యమును బట్టి నీ నిబంధనను గైకొనిరి. వారు యాకోబునకు విధులను ఇశ్రాయేలీయులకు నీ ధర్మశాస్త్రమును నేర్పుదురు. నీ సన్నిధిని ధూపమును నీ బలిపీఠం మీద సర్వాంగ బలిని అర్పించుదురు. యెహోవా అతని బలమును అంగీకరించుము, అతడు చేయు కార్యములను అంగీకరించుమి. అతని విరోధులను అతని ద్వేషించు వారిని లేవకుండానట్లు వారి నడుములను విరగొట్టుము. బెన్యామీనును గూర్చి ఇట్లా నేను బెన్యామీను యెహోవాకు ప్రియుడు. ఆయన యొద్ద అతడు సురక్షితముగా నివసించును. దినమెల్లా ఆయన అతనికి ఆశ్రయమగును. ఆయన భుజముల మధ్య అతడు నివసించును. యోసేపును గూర్చి ఇట్లా నేను ఆకాశ పరమార్థముల వలన మంచు వలన క్రింద కృంగి ఉన్న అగాధ జలముల వలన సూర్యుని వలన కలుగు ఫలములలోని శ్రేష్ఠ పదార్థముల వలన చంద్రుడు పుట్టించు శ్రేష్ఠ పదార్థముల వలన పురాతన పర్వతముల శ్రేష్ఠ పదార్థముల వలన నిత్య పర్వతముల శ్రేష్ఠ పదార్థముల వలన సంపూర్ణముగా ఫలించు భూమికి కలిగిన శ్రేష్ఠ పదార్థముల వలన యెహోవా అతని భూమిని దీవించును. పొదలలో నుండిన వాని కటాక్షమును యోసేపు తల మీదకి వచ్చును. తన సహోదరులలో ప్రఖ్యాతి నొందిన వాని నడినెత్తి మీదకి అది వచ్చును. అతని వృషభమునకు మొదట పుట్టిన దానికి ఘనత కలదు. అతని కొమ్ములు గురుపోతు కొమ్ములు. వాని వలన అతడు భూమి అంతముల వరకు జనులను త్రోసివేయును. ఎఫ్రాయిము యొక్క 10,000 మనష్షే యొక్క 1,000 అలాగు నానుందురు. జెబులూనును గూర్చి ఎట్లా నేను జెబులూను నీవు బయలువెళ్ళి స్థలమందు సంతోషించుము. ఇష్మాకారు నీ గుడారముల యందు సంతోషించుము. వారు జనములను కొండకు పిలిచిరి. అక్కడ నీటి బలులను నర్పింతురు. వారు సముద్రముల సమృద్ధిని ఇసుకలో దాచబడిన రహస్య ద్రవ్యములను పీల్చుదురు. గాదును గూర్చి ఇట్లా నేను గాదును విశాలపరచువాడు స్తుతింపబడును. అతడు ఆడు సింహముల వలె పొంచియుండును. బాహువును నడినెత్తిని చీల్చివేయును. అతడు తన కొరకు మొదటి భాగము చూచుకొనెను. అక్కడ నాయకుని భాగము కాపాడబడెను. అతడు జనములలోకి ముఖ్యులతో కూడా వచ్చెను. యెహోవా తీర్చిన న్యాయమును జరిపెను. ఇశ్రాయేలీయుల యొద్ద యెహోవా విధులను ఆచరించెను. దానును గూర్చి ఇట్లా నేను దాను సింహపు పిల్ల, అది బాషాను నుండి భూమికి దాటును. నఫ్తాలిని గూర్చి ఇట్లా నేను కటాక్షము చేత తృప్తి పొందిన నఫ్తాలి, యెహోవా దీవెన చేత నింపబడిన నఫ్తాలి పశ్చిమ దక్షిణ దిక్కులను స్వాధీనపరచుకొనును. ఆషేరును గూర్చి ఇట్లా నేను ఆషేరును గూర్చి ఇట్లా నేను ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదింపబడును. అతడు తన సహోదరుల కంటే కటాక్షము నొందును. తన పాదములను తైలముతో ముంచుకొనును. నీ కొమ్ములు ఇనుపవియు ఇత్తడివియునై ఉండును. నీవు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును. యెషూరును దేవుని పోలినవాడెవడునూ లేడు.
ఆయన నీకు సహాయము చేయుటకు ఆకాశవాసనుడై వాహనుడై వచ్చును. మహోన్నతుడై మేఘవాహనుడగును. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము. నిత్యముగా నుండు బాహువులు నీ క్రింద నుండును. ఆయన నీ ఎదుట నుండి శత్రువును వెళ్ళగొట్టి నశింపచేయుమనెను. ఇశ్రాయేలు నిబ్బరముగా నివసించుము. యాకోబు ఊట ప్రకాశింపబడును. అతడు ధాన్య ద్రాక్షారసములు గల దేశముల నుండును. అతనిపై ఆకాశము మంచును కురిపించును. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది! యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడెవడు? ఆయన నీకు సహాయకరమైన కేడెము, నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము. నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషము వేయుదురు. నీవు వారి ఉన్నత స్థలమును త్రొక్కుదువు. ఇంతటితో ఈ పరిశుద్ధ వాక్యము మనలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.